వివర్స్ మనం వచ్చేసి 7వ తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. లేఖ సెకండ్ లాంగ్వేజ్ యూనిట్ 2లో వచ్చేసి లేఖ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ చూడండి, పోస్ట్ ఆఫీస్లో నుంచి ఒక అతను తీస్తూ ఉన్నాడు, లెటర్స్ అన్నీ తీస్తూ ఉన్నాడు. పోచంపల్లి 1/2/2012. ప్రియమైన మౌనికకు ఎలా ఉన్నావు? నేను క్షేమము. మా పిన్ని కూతురు పెళ్ళికి కొండపల్లికి వచ్చినప్పుడు నీతో పరిచయం కావడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉందన్నమాట మౌనికకు రాస్తూ ఉందన్నమాట. ఎవరనేది ఈ లాస్ట్లో ఉంటుంది. మనం కలిసినప్పుడు నువ్వు మా ఊరు పోచంపల్లిని గురించి అడిగావు కదా, సో మా ఊరి గురించి నేను నీకు వివరంగా చెప్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉందన్నమాట. ప్రపంచంలోనే చేనేత పనికి ప్రసిద్ధమైనటువంటిది మా ఊరు నల్గొండ జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. వ్యవసాయం చేయడంతో పాటు మగ్గాల మీద పట్టుచీరలు నేయడము మా ఊరు ప్రత్యేకత. ఇక్కడి తయారైనటువంటి పట్టుచీరలు పోచంపల్లి పట్టుచీరలుగా ప్రసిద్ధి చెందాయన్నమాట. ఈ పట్టుచీరలు ఎలా నేస్తారో నీకు తెలుసుకోవాలని ఉంది కదూ. ముడిసరుకుగా వచ్చినటువంటి పట్టుదారాన్ని నీటిలో ఉడకబెడతారు వీళ్ళు. దీనివల్ల అందులోని మాలిన్యాలు తొలగిపోతాయి. అందులో వచ్చేసే పురుగులు ఆ యొక్క మాలిన్యం అంతా తొలగిపోతుంది అనమాట, వెళ్ళిపోతుంది. ఈ దారాలకు డిజైన్లను అనుసరించి రబ్బరులు చుట్టి రకరకాల రంగులు అద్దుతారనమాట. దారాన్ని రాట్నం మీద కండెలుగా చుడతారు. చుట్టిన తర్వాత మగ్గానికి అమర్చి చీరలు నేస్తారనమాట. ఇక్కడ పట్టు చీరలే కాక నూలు వస్త్రాలు, దుప్పట్లు, చేతి రుమాళ్ళు, తర్వాత రకరకాల సంచులు తయారు చేస్తారు. ఈ మధ్య పోచంపల్లి పట్టు చీరకు పేటెంట్ హక్కు రావడము విశేషము. ఆ తర్వాత వచ్చేసి చేనేత వారి పని ప్రదర్శన, తర్వాత వచ్చేసి వినోబా భావే ఆశ్రమము ఇక్కడ ఉన్నదనమాట. నాటి నిర్మాణాలు ఇక్కడ మనము చూడదగినవి. అవును, వినోబా భావే అనగానే నీకు ఏమైనా గుర్తుకొచ్చిందా అని అడిగినప్పుడు, భూమి లేని పేదవాళ్ళకు భూమిని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో వినోబా భావే భూదానోద్యమాన్ని ప్రారంభించారు. దీనికి అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వారి దగ్గర నుంచి భూదానాన్ని ఈయన ఉద్యమాన్ని స్టార్ట్ చేశారనమాట. దీనికి స్పందించి మొట్టమొదట 100 ఎకరాల భూమిని దానం చేసినటువంటి పెద్దలు శ్రీ వెదిరే రామచంద్రారెడ్డి కుటుంబం వారు మా ఊరి వారే. వినోబా భావే పేరు మీద ఇప్పటికీ ఇక్కడ ఆశ్రమం అనేటువంటిది ఉంది. అలాగే మా ఊరి సమీపంలోనే శ్రీ రామానంద తీర్థ గ్రామీణ సంస్థ అనేటువంటిది కూడా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ చాలా విషయాలను చెప్పాను కదా, నువ్వు మా ఊరికి వస్తే ఇంకెన్నో చూపిస్తాను, ఇవన్నీ చూడొచ్చు. నాకు నా స్నేహితులకు వచ్చేసి కొండపల్లి బొమ్మలను గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఆ విషయాలన్నీ తెలుపుతూ నువ్వు కూడా ఒక లేఖ అనేటువంటి రాయి, మరి రాస్తావు కదూ, నీ ఉత్తరం కోసం ఏదో చూస్తూ ఉంటానని చెప్పేసి కొండపల్లి గురించి చెప్పమని చెప్తూ ఉందన్నమాట నీ స్నేహితురాలు పి చందన. ఇక్కడ వచ్చేసి చిరునామా వచ్చేసి బి మౌనిక, తండ్రి శ్రీ బి నరసింహరావు గారు, ఈ ఇంటి నెంబరు 732, కొండపల్లి గ్రామము, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో ఈ ప్రాంతానికి వచ్చేసి మౌనిక అనేటువంటి అమ్మాయికి వచ్చేసి చందన అనేటువంటి అమ్మాయి రాస్తూ ఉందనమాట. ఈ అమ్మాయి వచ్చేసి పోచంపల్లి గురించి వివరంగా రాసింది. ఆ అమ్మాయి వచ్చేసి కొండపల్లి గురించి వివరంగా చెప్తూ ఉంది. ఆ తర్వాత కొండపల్లి బొమ్మల గురించి అమ్మాయి చెప్తూ ఉంది. 8/2/2012. ప్రియమైనటువంటి చందనకు నేను క్షేమము, మీరంతా క్షేమమని భావిస్తున్నాను. నువ్వు రాసినటువంటి ఉత్తరం అందింది. నీ ఉత్తరం చదివి చాలా సంతోషించాను, ఆనందించాను. చేనేత కార్మికుల శ్రమ, పనిలో నేర్పు అద్భుతమైనటువంటిది. మా నాన్నగారు కూడా అన్నారు, సెలవుల్లో మీ ఊరికి తప్పక వెళ్దామన్నారు. కాబట్టి నేను చెప్పాను మా నాన్నగారికి, చెప్పిన వెంటనే వెళ్దాము అని చెప్పారనమాట. ఇక మా ఊరు కొండపల్లి గురించి అడిగావు కదా, కొన్ని విషయాలు కూడా రాస్తూ ఉన్నాను. మా ఊరు కొండపల్లి దుర్గంలో చరిత్రలో పేరు పొందిందనమాట. కొండపల్లి కొయ్య బొమ్మలకు ప్రపంచ ప్రసిద్ధిగా పొందాయి. కొండపల్లి విజయవాడకు సమీపంలో ఉంది. స్థానికంగా దొరికేటువంటి పోనికి కలపతో ఈ యొక్క కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారనమాట. పోనికి అనేటువంటి కలపతో తయారు చేస్తారు. ఈ కర్ర తేలికగా తెల్లగా ఉండి బొమ్మల్ని చెక్కడానికి, తర్వాత వచ్చేసి తేలిగ్గా బొమ్మల్ని చెక్కడానికో లేకపోతే రంగులు అద్దడానికి అనువుగా ఉంటుందన్నమాట. పొనికి కలపను పాల చెట్టు కలప అని కూడా అంటారు. కర్రను చెక్కి అనేక రూపాలుగా మారుస్తూ రంగులు వేయడం వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి కళ. ఈ బొమ్మల్లో అంబారి ఏనుగు, దశావతారాలు, రాజు రాణి, పల్లకి బొమ్మలు, తలూపేటువంటి బొమ్మలు వచ్చేసి బాగా ఒక బొమ్మలు వచ్చేసి చాలా పేరు పొందాయి అనమాట. ఇక్కడికి దగ్గరలోనే ఇంద్రకీలాద్రి కొండల సమూహంలో ఉంది. కొండపల్లిని ఆనుకొని ఉన్నటువంటి కొండ మీద ఒక దుర్గం కూడా ఉంది. అలాగే అక్క చెరువు, అమ్మ చెరువు అనేటువంటి పేర్లతో 2 నీటి గుండాలు కూడా ఉన్నాయి.
తర్వాత వచ్చేసి ఊరి పక్కన వచ్చేసి కొండ ఉండడం వల్లనే మా ఊరికి కొండపల్లి అనే పేరు అనేటువంటిది వచ్చింది అని చెప్తున్నారు. ఇక్కడ మౌనిక వచ్చేసి రాస్తూ ఉందన్నమాట. ఆ చందనకి తండ్రి శ్రీ పి జగ్గయ్య, ఇంటి నెంబర్ 1217, మార్కండేయ గుడి వీధి, పోచంపల్లి గ్రామము, నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వచ్చేసి ఆమె ఉత్తరానికి ప్రత్యుత్తరము రాసింది.